సార్ ఇప్పుడొచ్చిన షుగర్ పేషెంట్‌కి రైస్ తినొద్దు అని చెప్పారంట కదా! అవును. కానీ తనకి రైస్ తినకపోతే మంచిగా అనిపియదంట. దాని బదులు ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి సార్. చెప్తా కానీ దానికంటే ముందు మీరేం చేయాలి? ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, వాట్సాప్‌లో స్టేటస్ కూడా పెట్టుకోవాలి. మనందరికీ తెలుసు కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే వైట్ రైస్, స్వీట్స్, బంగాళాదుంపలు ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయని. కానీ వీటితో పాటుగా వెనిగర్‌ని, ఒక చెంచా వెనిగర్‌ని ఒక గ్లాస్ వాటర్‌లో కలిపి తీసుకుంటే ఈ షుగర్ స్థాయిని దాదాపు 30% వరకు తగ్గించవచ్చు. అసలు ఈ వెనిగర్ ఏం చేస్తుంది? ఈ వెనిగర్‌లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎసిటిక్ యాసిడ్. ఈ ఎసిటిక్ యాసిడ్ మన శరీరంలోని కార్బోహైడ్రేట్ మెటబాలిజం పైన 3 ముఖ్యమైన ప్రభావాల్ని చూపుతుంది. ఇందులో మొదటిది ఎసిటిక్ యాసిడ్ మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియని నెమ్మదింపచేసి రక్తంలో షుగర్ పెరగకుండా చూస్తుంది. రెండవది మన లివర్ నుంచి ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ ఉత్పత్తి అవ్వకుండా నిరోధిస్తుంది. మూడవది ముఖ్యంగా ఈ ఎసిటిక్ యాసిడ్ శరీరం లోపల ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి కండరాలు, ఇతర అవయవాలు షుగర్‌ని యూజ్ చేసుకునేలా చేస్తుంది. మరి ఇది అందరూ తాగొచ్చా అంటే లేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఉదాహరణకి అల్సర్ ఉన్నవాళ్ళు ఈ ఎసిటిక్ యాసిడ్‌ని, వెనిగర్‌ని తాగకూడదు.